హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు మనం ఇంట్లో క్యారీ బ్యాగ్స్ చాలా వరకు వేస్ట్గా ఉంటాయి. నేను వైట్ అండ్ రెడ్ కలర్ క్యారీ బ్యాగ్స్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను డోర్కి సైడ్కి వేసుకునే హ్యాంగింగ్స్ తయారు చేయాలనుకుంటున్నాను వీటితో. ఇలాగ క్యారీ బ్యాగ్స్ అనేవి మన ఇంట్లో చాలా ఉంటాయి. మనం కొన్ని యూస్ చేస్తాం, కొన్ని యూస్ చేయము. నేను వీటితో తయారు చేస్తున్నాను. ముందుగా పెటల్స్ని మనకి ఎంత సైజ్ కావాలో డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ చివర్లు మరి షార్ప్గా కాకుండా ఇలా రౌండ్గా వచ్చేటట్టు మనం ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇలాగా మనకి ఇలా ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇలా మనం ఈ క్లాత్ని క్యారీ బ్యాగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సైజ్ అనేది చూసుకొని ఇక్కడ డ్రా చేసుకుందాం. ఇక్కడ మార్క్ చేసుకుంటే మనకి ఎంత సైజ్ అని ఎంత వరకు సరిపోతుందో అంతవరకు కట్ చేసుకోవచ్చు. లేదంటే పూర్తిగా మనం ఈ క్యారీ బ్యాగ్ని మొత్తం పెట్టేసుకొని డ్రా చేసేసుకోవచ్చు. లేకపోతే ఇలాగా పీసెస్ లాగా చేసేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. ఇలాగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద డ్రా చేస్తున్నాను. మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం. సింగిల్గా కట్ చేయడం అంటే చాలా టైం పడుతుంది. అందుకని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఈ డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ మొత్తం ఫోల్డింగ్స్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలాగ చివర్లు మనం డ్రా చేసుకున్నాం కదా రౌండ్గా, అలాగ పెటల్ షేప్ వచ్చేటట్టు రౌండ్గా కటింగ్ చేసుకోవాలి. చూసారా తొందరగా మనకి ఎన్ని పెటల్స్ రెడీ అయిపోయాయో. ఇలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఒక్కొక్క పెటల్ అంటే చాలా టైం పడుతుంది డ్రా చేసుకొని వేసుకోవడానికి. అందుకే ఇప్పుడు అన్ని పెటల్స్ అన్నీ కటింగ్ అయిపోయాక ఇప్పుడు మనం దీన్ని ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక్కొక్క పెటల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఇది సూదితో గుచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ అనేది చూసారా ఎలా ఫోల్డింగ్ చేస్తున్నానో, సెంటర్లో ఫోల్డ్ చేసుకొని చివర్లు మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా మనం ఈ పెటల్స్ అన్నిటినీ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. మనకి క్లాత్ లాంటిది అయితే యూజ్ చేయొచ్చు. ఇదే ప్లేస్లో మనం వేస్ట్గా సిల్క్ క్లాత్లు ఉంటాయి, పాలిస్టర్ క్లాత్లు ఉంటాయి, అవైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే దానికి చివర్లు కాల్చడం టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో చాలా ఉంటాయి కదా, వాటితో చేస్తే త్వరగా అయిపోతుంది. 2 అవర్స్ 3 అవర్స్లో మనకి రెడీ అయిపోతుంది. దీనికి ఖర్చు కూడా ఏం బయట పెట్టిన అవసరం లేదు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇలా చూసారా మనకి ఇది ఎంత సైజ్ కావాలో చూసుకోవాలి. ఇలా అన్నిటినీ వైట్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను కదా, వాటిని ఇలాగా మనం సేమ్ సైజ్ వచ్చేటట్టు ఈ పెటల్స్ అన్నీ చూసుకొని దారాల చివర మాత్రం ఇలా వదిలేయాలి, ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివర్ని ఇలా పట్టుకొని ముడి వేసేసుకోవాలి. ఇలా మనకి ఒక బౌల్ లాగా కనిపిస్తుంది రౌండ్గా. చూసారా ఇలాగ రౌండ్గా వస్తుంది. అలాగే ఇది రెడ్ కలర్ కూడా ఇలా ఒకదాన్ని ముడి వేసుకున్నాక ఇప్పుడు రెడ్ కలర్ని దీని లోపల నుంచి ఇలా రౌండ్లోంచి తీసి మళ్ళీ చివర్లు ముడి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ రెడ్లోంచి వైట్ తీసుకొని ముడి వేసుకోవాలి. అలాగా రెడ్ అండ్ వైట్ అండ్ రెడ్ అలాగా మనం ఆప్షనల్గా పెట్టుకుంటూ ఒకటి తర్వాత ఒకటి పెట్టుకుంటూ ముడి వేసుకుంటూ ఎంత సైజు కావాలో అంత సైజు చూసుకుంటే సరిపోతుంది. ఇలా పొడవు మనకి ఆ డోర్కి ఎంతవరకు కావాలో చూసుకోవాలి. ఇప్పుడు కింద హ్యాంగింగ్ కోసం ఈ చిన్న పీసెస్ తీసుకొని ఇలా చివర జిగ్జాగ్ లాగా కట్ చేస్తున్నాను. ఇలా జిగ్జాగ్ షేప్లో కట్ చేసేసుకోవాలి. వైట్ కలర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా రెడ్ కలర్ అయినా తీసుకోవచ్చు. నేను రెడ్ కలర్ తీసుకున్నాను. ఇలా ఓపెన్ చేస్తే ఇలాగా మనకి జిగ్జాగ్ మొత్తం రిబ్బన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు కింద హ్యాంగింగ్ కోసం ఇలా బెల్ తీసుకున్నాను. ఇలా బెల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కింద హ్యాంగింగ్కి. ఇలా బెల్ పెట్టుకొని ఇప్పుడు ఈ రిబ్బన్ని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. సెంటర్లో నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. సెంటర్లో ఇలాగా స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. మొత్తం చివరి వరకు
ఇలా పెట్టుకుంటే మనకి ఎంతవరకు కావాలో క్లాత్ అనేది చూసుకుని అంతవరకు ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం నేను చివరి వరకు గుచ్చుతున్నాను. ఇలా గుచ్చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలాగా కింద పువ్వుల్లా కనిపిస్తాయి. ఇప్పుడు నేను బీడ్స్ తీసుకున్నాను, వైట్ అండ్ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ఇలా గోల్డ్ బీట్ అలాగే వైట్ బీట్ ఇలా గుచ్చుకోవాలి. ఒకటి గోల్డ్, 2 వైట్ బీడ్స్. ఇది మన ఆప్షనల్, ఏవైనా పెట్టుకోవచ్చు, ఫుల్ వైట్ అన్నా ఫుల్ గోల్డ్ అయినా. నేను ఇలాగ ఆప్షనల్గా పెడుతున్నాను. ఇలా మనం 3 హ్యాంగింగ్స్కి 3 బెల్స్ని ఇలా రెడీ చేసేసాను. ఇప్పుడు ఇంకో నాట్ వేసేసుకుంటే మన కింద హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇలా మనం రెడీ చేసుకునే హ్యాంగింగ్స్ని చివర ఈ తోరణానికి కింద అటాచ్ చేసేసుకుంటే మనకి ఈ తోరణం అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. డోర్స్కి, ఇంటి ముందట గుమ్మాలకు కానీ దేవుడి మందిరానికి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నా వీడియో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.